మరణాత శిలువ ధ్యాన దినములలో ఈ యొక్క 11వ దినము దేవుని యొక్క కృపా పరిచర్య నిమిత్తము ఏర్పాటు దైవ యాజకులైనటువంటి రెవరెండ్ బాబు దేవదాసయ్య గారు, నేను మరి వైజాగ్ ప్రాంతములో మమ్మల్ని అమితముగా ప్రేమించే రవి గారి యొక్క దైవ యాజకులు రవికుమార్ గారి యొక్క కుటుంబముతో కలిసి ఒరిస్సా ప్రాంతములోనికి దైవ పరిచర్య నిమిత్తం వచ్చాం. మరి ఈ దినము వాక్య వర్తమానాన్ని నా తోటి దైవ యాజకులు రాజమండ్రి పట్టణములో ఘనమైన సేవ జరిగిస్తున్న బాబు దేవదాసయ్య గారు అందిస్తారు. దానికి ముందుగా ఆత్మీయ సహోదరులు మరి బిషప్ రవి గారి యొక్క కుమారులు ఉదయకాంతి, ఆ రీతిగానే ఆత్మీయ సహోదరులు రవితేజ గారు ఇరువురు కలిసి ఒక చక్కని శిలువ కీర్తనను పాడి వినిపిస్తారు. అనంతరము దైవ వాక్యమును ధ్యానిద్దాం. మరణాత. అందరికీ మరణాత. మంచి శిలువ జ్ఞాన పాట పాడుకొని మా అందరం దేవుడి స్తుతిద్దాం. కారుచున్నది యేసు రక్తము, కాలువలై పారుచున్నది శిలువ రక్తము. కారుచున్నది యేసు రక్తము, కాలువలై పారుచున్నది శిలువ రక్తము. నీ కొరకేనని యోచింపవా, యేసయ్య కొరకు జీవించవా. నీ కొరకేనని యోచింపవా, యేసయ్య కొరకు జీవించవా. కారుచున్నది యేసు రక్తము, కాలువలై పారుచున్నది శిలువ రక్తము. మన పాప రోగములను భరించెను, మన వ్యసనములాయనే వరించెను. మన పాప రోగములను భరించెను, మన వ్యసనములాయనే వరించెను. మొత్తబడిన వారై బాధింపబడెను, మన అతిక్రమముల కొరకే గాయపరచబడెనుగా. మొత్తబడిన వాడై బాధింపబడెను, మన అతిక్రమముల కొరకే గాయపరచబడెనుగా. నీ కొరకేనని యోచింపవా, యేసయ్య కొరకు జీవించవా. నీ కొరకేనని యోచింపవా, యేసయ్య కొరకు జీవించవా. కారుచున్నది యేసు రక్తము, కాలువలై పారుచున్నది శిలువ రక్తము. కారుచున్నది యేసు రక్తము, కాలువలై పారుచున్నది శిలువ రక్తము. బాధింపబడినను నోరు తెరువలేదు, దౌర్జన్యము నొందుచు మౌనముగా ఉండెను. బాధింపబడినను నోరు తెరువలేదు, దౌర్జన్యము నొందుచు మౌనముగా ఉండెను. అన్యాయపు తీర్పు నుండి పడిపోబడెను, ఆదరించు వారు లేక అల్లాడిపోయెను. అన్యాయపు తీర్పు నుండి కొనిపోబడెను, ఆదరించు వారు లేక అల్లాడిపోయగా. నీ కొరకేనని యోచింపవా, యేసయ్య కొరకు జీవించవా. నీ కొరకేనని యోచింపవా, యేసయ్య కొరకు
జీవించవా కారుచున్నది యేసు రక్తము కాలువలై పారుచున్నది సిలువ రక్తము కారుచున్నది యేసు రక్తము కాలువలై పారుచున్నది సిలువ రక్తము. అందరికీ మరణాత. ఈ యొక్క మండల కాలంలోని శిలువ శ్రమకాల ధ్యాన కూడికలలో ఈ 11వ దినకాలమందు ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వాక్యమును, దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాక్యమును మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రవక్త అయిన యెషయా రచించిన 53వ గ్రంథము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో ముడుచున్న మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగిను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన మా దేవా, నీకు స్తోత్రాలు. సర్వమానవాళి కొరకు నీవు ప్రాణత్యాగము చేసి సర్వమానవాళి రక్షణార్థమై నిన్ను నీవు స్వరూపము లేని వానుగాను సొగసయం లేని వానుగాను చేసుకుని నీ తండ్రి చిత్తానికి నీవు నిన్ను అప్పగించుకుని, ఎలాగైతే ప్రభువా మరణమును, శ్రమలను, అవమానములను, నిందలను మీరు భరించి సర్వలోకాన్ని రక్షించుట కొరకు నిన్ను నీవే సమర్పణ చేసుకున్న మా మంచి కాపరి, నీకు స్తోత్రాలు. ఈ సమయమందు నీ వాక్యములో నుండి మేము కొన్ని విషయములు ధ్యానించుచుండగా మమ్మల్ని మీరు బలపరచండి. నీ వాక్యము నుండి మీరు మాతో మాట్లాడండి. శిలువ యొద్ద నిలవబడిన వారిని నీవు ఎలాగ ధైర్యపరిచావో ఈ సమయమందు నీ వాక్యమును వినుచున్న నీ బిడ్డలను కూడా మీరు ధైర్యపరిచి ఆదరించి మా విశ్వాసమును మరింత వృద్ధి చేయమని మా కొరకై శిలువలోని ప్రాణములు అర్పించి మమ్ములను రక్షించిన మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదములు శిలువ ధ్యానపరులమైన మనకు ప్రభు మెండుగా దయచేయును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, శిలువ ధ్యానము మనకెంతో అవసరమైనటువంటి, విలువైనటువంటి, విశేషమైనటువంటి సంగతి. ప్రతి మానవుడు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువను ధ్యానించవలసిన వారై ఉన్నారు. శిలువ యుద్ధకు వచ్చినప్పుడే మానవుడు పరిపూర్ణుడుగా కాగలడు. శిలువ యుద్ధ మాత్రమే మానవుడు దేవుని గుర్తించగలడు. శిలువను బట్టి సంఘమును దేవాతి దేవుడు వృద్ధి చేసిన వారై ఉన్నారు. శిలువ శ్రమను బట్టి సంఘమును దేవుని యొక్క మహిమలోనికి తీసుకువెళ్ళటానికి ప్రభు ఎంతగానో ఆయన మన కొరకు శ్రమ పడిన వారై ఉన్నారు. సరే, మనం చదువుకున్నటువంటి వాక్యములో యెషయా గ్రంథము 53వ అధ్యాయములో ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగిను. ప్రియులారా, మనం గమనించవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, యెషయా అనే ప్రవక్త 7 శతాబ్దములకు ముందుగానే యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి బహుగా విపులముగా జన్మను గూర్చి, సువార్తను గూర్చి, ఆయన పొందవలసేటువంటి శ్రమను గూర్చి, మరణమును గూర్చి, పునరుద్ధానమును గూర్చి, ఆయన 2వ రాకడను గూర్చి విశేషమైనటువంటి ప్రవచనములను ప్రవచించినటువంటి ప్రవక్త యెషయా. యెషయా గ్రంథములో మనము 66 పుస్తకాలు మనం చూస్తున్నాం. ఈ 66 పుస్తకాలు బైబిల్ అంతటా ఉన్న 66 పుస్తకములకు పోలికగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసు ప్రభువును గూర్చినటువంటి గొప్ప ప్రవచనాలను భక్తుడైన ప్రవక్త అయిన యెషయా గారు బోధించారు. ఈరోజు మనం చదువుకున్న ఒక మాట
లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క ఆయన ఎదుట పెరిగిన యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారు ఎవరు ఎదుట పెరుగుతున్నారు అంటే ఆయన ఎదుట. ఆయన ఎవరు అనగా తండ్రి అయినటువంటి దేవుడు. ఎండిన భూమిలో మొలిచిన మొక్క అనగా ఈ భూమి పాపము చేత నింపబడిన తర్వాత ఈ భూమికి పట్టినటువంటి గొప్ప గతి ఎండినటువంటి స్థితి. దేవదేవుడు భూమిని కలుగు చేసినప్పుడు ఫలించండి, ఆశీర్వదించండి మానవుల్ని ఆశీర్వదించిన వారై ఉన్నారు. పాప ప్రవేశమును బట్టి, పాపమును మానవుడు చేయుటను బట్టి, ఇదిగో ఆదామా నిన్ను బట్టి నేను నేలను శపించుచున్నాను అని దేవుడు పలికిన గొప్ప మాటను బట్టి నేల శాపము పొందినదై మనకు కనబడుతుంది. ఎప్పుడైతే ఈ నేల శపించబడినదో ఫలించుడి అభివృద్ధి పొందినటువంటి స్థితి కలిగినటువంటి ఈ భూమి ఎండినటువంటి స్థితిని పొందుకుంది. గనుక భూమికి ఎండిన స్థితి ఎలాగొచ్చిందంటే మానవుని యొక్క అవిధేయతను బట్టి. అందుకే ఎండిన భూమిలో మొలిచిన మొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎలా వచ్చారు అంటే లేత మొక్క వలె ఆయన ఈ లోకానికి వచ్చింది. లేత మొక్క వలె ఈ ఎండిన భూమిలో ఆయన మొలుస్తూ ఎవరి యొద్ద పెరిగారని మనం దేవుని వాక్యంలో చదువుకున్నామంటే ఆయన ఎదుట పెరిగాను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట పెరిగితే, యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట మనము పెరిగిన వారమైతే మన జీవితాల్లో ఎలాంటి గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క శిలువ ధ్యానాన్ని జరిగిస్తున్న మనం ఎవరి ఎదుట పెరగాలి, ఎవరి ఎదుట పెరుగుటను బట్టి ఏ ఆశీర్వాదాలు మనం సంపాదించుకుంటాం. ఈరోజు లోకములో మనం పెరుగుతున్నాం. లోకములో మనం పెరుగుటను బట్టి వచ్చే ఆశీర్వాదాలు వేరు, దేవుని సన్నిధిలో పెరుగుటను బట్టి వచ్చే దీవెనలు వేరు. యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రి ఎదుట పెరిగిన వారు. అందుకే ప్రభు యొక్క జీవితాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా చూస్తే ఆయన ఎదుట పెరిగిన ప్రభువు. యేసు ప్రభు వారు తండ్రి ఎదుట పెరుగుట వలన ఆయన ఏమి సంపాదించారు అని అంటే విజయాన్ని సంపాదించారు. ఏ విజయము అనగా సిలువ విజయాన్ని సంపాదించారు. నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభు యోహాను సువార్తలో విపులంగా పలికిన మాట మనం చూస్తే, ఎందుకు ప్రభు అంత ఖచ్చితంగా నేను లోకాన్ని జయించి ఉన్నానని మానవులకు తెలియచేశారు అంటే తండ్రి ఎదుట పెరిగినటువంటి కుమారుడు గనుక ఆయన దేవుని ఎదుట పెరిగిన వారై ఉన్నారు. కనుకనే ఆయన శిలువ విజయాన్ని సంపాదించిన వారై ఉన్నారు. తండ్రి ఎదుట పెరుగుట వలన ఒకటి మన జీవితంలో కూడా శిలువ అనే శ్రమల విజయాన్ని మనం సంపాదించగలం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది శిలువను మోయుటకు, నిందలను అవమానములను భరించుటకు. ఆయన మరణమునకు అప్పగించబడి తన మరణము ద్వారా లోకమును రక్షించుట కొరకు. కనుక ఇప్పుడు ప్రభు శిలువను మోయవలసిన వారే కానీ తండ్రిని విడిచిపెట్టలేదు. ప్రభు జీవితంలో తండ్రి యొక్క పాత్ర ఆయన బాల్య దినముల నుండి శిలువ మరణములో ఆయన చివరి కేక వేసేంత వరకు, ఇదిగో తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నానని తండ్రి ఎదుట పెరుగుతున్న ప్రభువే తండ్రికి లోబడి విధేయత కలిగిన వాడుగా జీవించినట్లు చూస్తున్నాం. 12 సంవత్సరముల వయసులో ఆయన తప్పిపోయినప్పుడు పస్కా పండుగ దినములలో ప్రభు తల్లిదండ్రులకు చెప్పిన మాట, నేను నా తండ్రి పనుల మీదనే ఉన్నానని మీరు ఎరుగురా అని సెలవిచ్చారు. కనుక తండ్రి ఎదుట పెరిగిన యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో సిలువ అనేటువంటి గొప్ప భయంకరమైనటువంటి శ్రమను ఎదుర్కొంటూ ఆయన ఎదుట ఆయన చిత్తాన్ని జరిగిస్తూ మొట్టమొదటిగా చూస్తే సిలువ విజయాన్ని సంపాదించారు. ఎలాగో అంటే లేత మొక్క వలె ఈ లోకములోనికి వచ్చిన ప్రభువే ఎండిన భూమిలో ఒక విత్తనం వలె వేయబడి, నీరు లేనటువంటి లేక మంచి క్రియలు లేనటువంటి ఈ భూమిలో ఆయన ఎండిన మొక్క వలె పెరగలేదు, కానీ లేత మొక్క వలె పెరిగి మొలిచి ఆయన విజయాన్ని సంపాదించారు. ప్రియ విశ్వాసులమైన మనం కూడా
తండ్రి చిత్తాన్ని జరిగించే వారుగా మనం జీవిస్తే ఈ ఎండిన భూమి అనేటువంటి పాపపు భూమిలో, ఎందుకంటే ఈ యొక్క పాప మాలిన్యముతో నింపబడినటువంటి భూమిలో మనము కూడా శిలువ విజయాన్ని సంపాదించాలంటే, అనగా మన జీవితంలో వచ్చే శ్రమ, కష్టము, ఇబ్బంది, పేదరికము ఇవన్నీ మనిషి జీవితంలో శిలువకు సమానము. కనుక శిలువను మనము గెలవాలంటే ఆయన ఎదుట పెరగాలి. ఒకటి, ప్రభు ఆయన ఎదుట పెరగటం వల్ల విజయాన్ని సంపాదించారు. ఈరోజు ఆత్మీయ విశ్వాస జీవితంలో ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్న నీవు కూడా నీ జీవితంలో పొందబోయే శిలువ శ్రమలను నీవు విజయాన్ని సంపాదించాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. రెండవదిగా చూస్తే ఆయన ఎదుటి పెరిగిన యేసు ప్రభు వారు విజయాన్ని సంపాదించినట్లే మనం కూడా విజయాన్ని సంపాదించాలి. రెండవదిగా చూస్తే ఆయన ఎదుట పెరిగినటువంటి మరి విశ్వాస జీవితంలో ఉన్న విశ్వాసికి రెండవ మరి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే సంతోషము. ఒకటి విజయము, రెండు సంతోషం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను. ప్రియులారా, అబ్రాహాము యొక్క కుమారుడైన ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గారు గొప్ప విందు చేశారు. నీవు విశ్వాస జీవితంలో నీ యొక్క విశ్వాస ప్రయాణం కొనసాగించుతున్నప్పుడు నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావంటే పాలు తాగేటువంటి స్థితిలో ఉన్నావు. పాలు దేనికి పోలికగా చెప్పబడింది పరిశుద్ధ గ్రంథంలో అంటే దేవుని వాక్యానికి. కనుక దేవుని వాక్యాన్ని పాల చేత పోలిక చేశారు. అబ్రాహాము గారు తన కొడుకు పాలు విడిచినప్పుడు విందు చేశాడు. ఎందుకంటే ఆ పిల్లవాడు పెరగాలంటే తన యొక్క జీవితంలో ఆయన వయసును ఎదుగుతూ ఉండాలంటే పాలు తాగే వయసులో పాలు త్రాగాలి, పాలు విడిచిపెట్టిన తర్వాత ఆహారాన్ని హితం చేసుకోవాలి. కనుక ఆత్మీయ జీవితంలో యేసు క్రీస్తు ప్రభు తండ్రిని చూచి ఎలా పెరిగారో నీవు నేను కూడా ఆయన ఎదుట పెరుగుతున్నాం. కాబట్టి ఆయన ఎదుటే పెరిగే విశ్వాసి యొక్క నీ జీవితంలో రెండవది ఏంటంటే సంతోషాన్ని సంపాదించుకుంటాం. అబ్రాహాము గారికి తన కుమారుడు పాలు విడిచి ఆహారము తినే వయసుకు వచ్చినప్పుడు ఆయన సంతోషంతో విందు చేశాడు. ఈరోజు ప్రియ విశ్వాసి, నీవు నీ సంఘములో నీ యొక్క విశ్వాస జీవితంలో ఆధ్యాత్మికంగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నప్పుడు నీ యొక్క కాపరి అయినటువంటి నీ యొక్క తండ్రి, ఆధ్యాత్మిక తండ్రి అయినటువంటి యాజకుడు కూడా నిన్ను చూసి సంతోషిస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయనలో ఎదుగుచున్న నిన్ను చూసి సంతోషించేవాడై ఉన్నాడు. కనుక ఇస్సాకు గారికి మరి పాలు విడిచే సమయాన అబ్రాహాము గారు విందు చేసినట్లే ఒక పాపి భూలోకములో రక్షణ పొందటం వలన పరలోకములో గొప్ప పండుగ జరుగుతున్నట్లుగానే మన జీవితాల్లో ఆయన ఎదుట పెరగటం వల్ల రెండవ ఆశీర్వాదం ఏంటంటే సంతోషము. మూడవదిగా మనం చూద్దాం. ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాస యొక్క ప్రయాణము కొనసాగుతున్నప్పుడు తండ్రి ఎదుట పెరుగుతున్న ప్రభుకి జీవితంలో ఎంత ఆశీర్వాదాలు పొందారో మనము కూడా ఆయన ఎదుట పెరుగుతున్నప్పుడు మనము ఆధ్యాత్మిక జీవితంలో మూడవ ఆశీర్వాదాన్ని ఏం సంపాదించుకుంటామంటే జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. ఎందుకంటే పాలు విడిచిన ఆ చిన్న బిడ్డ ఎదుగుతున్నప్పుడు తన యొక్క జ్ఞానేంద్రియాలు పెరుగుతున్నప్పుడు ఆయన జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. గనుక బలమైన ఆహారము వారికి తగును. ప్రియా విశ్వాసి, ఆధ్యాత్మిక జీవితంలో ఇదిగో వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత
మేలు కీడులను వివేచించుటకు, అనగా మేలు కీడులను వివేచించగల జ్ఞానం ఎవరిచ్చారంటే దేవాది దేవుడి. గనక మేలు కీడులను వివేచింప చేయటానికి దేవాది దేవుని యొక్క వాక్యమే మనకు ఒక సాధనం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మంచి చెడులను మనం గుర్తించగలం. దేవవాక్య నిజము దిక్కులు చూడకన్నారు దైవజనులు. కనుక దేవుని మాటను విసర్జించి ప్రక్కన పెట్టుట వలన మంచి చెడులను గుర్తించలేనటువంటి అయోగ్య స్థితిలోనికి వెళ్ళారు ఆది తల్లిదండ్రులు. కనుక ఇప్పుడు విశ్వాసి జీవితంలో తండ్రి ఎదుట దేవుని వాక్యాన్ని బట్టి మనం పెరుగుతూ ఉన్నప్పుడు పాల వలన పెరిగిన వారమైన మనమే జ్ఞానేంద్రియములతో మన వృద్ధిలోనికి వచ్చినప్పుడు పౌలు భక్తులు చెబుతున్నట్లుగా మన ఇంద్రియ జ్ఞానాన్ని బట్టి మనకు దేవుడిచ్చినటువంటి ఇంద్రియములు అనగా జ్ఞానేంద్రియములు జ్ఞానాన్ని బట్టి మంచి చెడులను మనం గుర్తించగలం. ఏది నిత్యం, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది పాపమో, ఏది పరిశుద్ధతో, ఏది మంచి, ఏది చెడు, ఏది నీ విశ్వాస జీవితానికి ఉపయోగం, ఏది నీ అవిశ్వాస జీవితానికి మరి ఉపయోగమో, ఏది నీకు మరి దేవుని యొక్క మార్గంలో నడిపిస్తుందో, ఏదైతే నీ యొక్క జీవితాన్ని పతనం చేస్తుందో నీ జ్ఞానేంద్రియాలకే నీకు తెలుస్తుందని పౌలు భక్తుడు సెలవిస్తున్నారు. అంటే మంచి చెడులను గుర్తించగల మనస్సాక్షిని దేవుడిస్తాడు కనుక అలాగూ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి పెరుగుట వలన ఆ యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం. మూడవదిగా, నాలుగవదిగా మనం చూస్తే దేవుని ఎదుట పెరిగే విశ్వాసి నీ జీవితంలో మరొక లక్షణం ఏంటంటే అభివృద్ధి. మొట్టమొదటిగా మనం చూసాం, దేవుని ఎదుట పెరిగిన ప్రభు విజయాన్ని సంపాదించుకున్నారు. రెండవదిగా ఆయన సంపాదించింది ఏంటంటే ఆయన సంతోషాన్ని సంపాదించుకున్నారు. అలాగే దేవుని ఎదుట పెరిగేటువంటి వారి జీవితాల్లో జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. నాలుగవదిగా చూస్తే అభివృద్ధి. దేనిలో మనం అభివృద్ధి పొందాలి? చాలా మంది శారీరకంగా అభివృద్ధి పొందుట కొరకు ప్రయాసపడతాం. దైవ ఆత్మను బట్టి, దైవ ఉపదేశములను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్న ప్రతి సంగతిని గుర్తించి మనం దేనిలో మనకు అభివృద్ధి ఉండాలంటే విశ్వాసి జీవితంలో మనకు అభివృద్ధి ఉండాలి. విశ్వాసి జీవితంలో విశ్వాసిగా మనం ఎదుగుతున్నప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితం అభివృద్ధిలో ఉన్నామా, మనము లోకములో ఉన్నామా? మనము అభివృద్ధిలోనికి రావటం అంటే ధనము సంపాదించుకుంటున్నాం, ఘనత సంపాదించుకుంటున్నాం, పేరు సంపాదించుకుంటున్నాం అనే ఈ అభివృద్ధిని మనం చూస్తున్నాం. కానీ ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తు నా కొరకు శ్రమపడిన శిలువ మరణాన్ని బట్టి నేను క్రీస్తు కొరకు ఏం చేస్తున్నాను, ఏ అభివృద్ధిలోనికి నేను క్రీస్తు నిమిత్తమే ముందుకు సాగుతున్నాను నా యొక్క విశ్వాస జీవితంలో అని మనలను మనం పరిశీలన చేసుకోవలసిన వారు. అందుకే నాలుగోదిగా చూస్తే మన అభివృద్ధి దేనితో అనంటే హోషియా గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. హోషియా గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతను కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి కుందును. ఒక మొక్క ఎదగాలంటే మనము నీళ్లు పోస్తాం. నీరు మొక్కకు ఎంత అవసరమో మంచు కూడా అంతే అవసరము. మంచు వలన ఏంటి ఈ యొక్క వృక్షాలకు, చెట్లకు అంటే అభివృద్ధి. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును. తామర పుష్పము ఎక్కడ ఉంటది అంటే నీటిలోనే ఉంటది. తామర పుష్పం పెరగటానికి నీరు ఎంత అవసరమో, చెట్టు పెరగటానికి నీళ్లు ఎంత అవసరమో మంచు కూడా అంతే అవసరమై ఉంది. కనుక చెట్టునకు మంచున్నట్లు నేను అతను పొందును అంటే మరి చెట్టుకు మంచు ఎంత ముఖ్యమో హోషియా అనే ప్రవక్త సెలవిస్తున్నారు. గనుక చెట్టుకు మంచు ఉన్నట్లు
అలాగే దేవాది దేవుడు మనకు ఉన్నారు. ఎలా ఉన్నారంటే ఆత్మరూపిగా మనతో ఉన్నారు. పరిశుద్ధాత్మగా మనలో నివసించడానికి ఆయన నివాసం ఏర్పాటు చేసుకున్నారు గనుక ఆ పరిశుద్ధాత్మే మనలో ఉండటానికి నిశ్చయించుకున్నారు గనుక, నిత్యము మన యొద్ద ఉండటానికి నిశ్చయించుకున్నారు గనుక, మంచు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఆ యొక్క పరిశుద్ధాత్మ మనల్ని ఎక్కడ తీసుకుని వెళ్తుందంటే అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్తుంది. అభివృద్ధి, ఏ అభివృద్ధి అంటే ఆధ్యాత్మికమైన అభివృద్ధి. శారీరకంగా మన అభివృద్ధి పొందాలని ఎంతగానో ప్రయాసపడతాం. అలాగే నీ విశ్వాస జీవితంలో కూడా నీకేం కావాలంటే అభివృద్ధి కావాలి. విశ్వాసిగా నీవు ఎదుగుతున్నావంటే ప్రార్థనలో, సన్నిధిలో, మోకాళ్ళ జీవితంలో, ఇలాగ దేవునికి ఇచ్చుటలో, అన్నింటిలో కూడా మనకు అభివృద్ధి కావాలి. అలాగూ అభివృద్ధిలోనికి మనం రావాలంటే మనల్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి దేవాది దేవుడు చెబుతున్న మాట ఏంటంటే చెట్టునకు మంచున్నట్లు నేనున్నాను. అలాగే ఓ విశ్వాసిని విశ్వాస జీవితంలో నీవు మరొక మెట్టెక్కాలంటే పరిశుద్ధాత్మని నేనున్నాను. ఆత్మ లేనిదే, ఆత్మ కార్యాలు మనలో జరగకపోతే అభివృద్ధి అనేది మన జీవితంలో ఉండదు. ప్రార్థన చేయాలన్నా, వాక్యం చదవాలన్నా, దేవుని పరిచర్యలో వాడబడాలన్నా, దేవునికి ఇవ్వాలన్నా, దేవుని యొక్క తీసుకోవాలన్నా, ఒక మంచి కార్యాలు మనం చేయాలన్నా పరిశుద్ధాత్మ అనే వరం మనకుండా, పరిశుద్ధాత్మని ఆయన మనకు చెట్టుకు మంచున్నట్లుగా మనకు ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో అభివృద్ధి. ఎందుకంటే చదివించడానికి సమయం లేదు, కానీ అపోస్తుల కార్యక్రమం మనం చూస్తే 6వ అధ్యాయంలో ఒక చక్కటి ప్రస్తావన మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యులు ఉన్నారు. వారు 12 మంది శిష్యులు కూడా ఒక వాదన తీసుకొచ్చారు. మేము దేవుని స్వార్థ జరిగిస్తూ ఉన్నాం, పగలంతా రాత్రి కాలం వచ్చేటప్పటికి మేము చేసే పని ఏంటంటే విధవరాండ్రకు ఇంకా అనేక అనాథలను తీసుకుని వచ్చి వారికి ఆహారం వడ్డించడం మా పని అయిపోయింది. కాబట్టి మా పని ఏమైందంటే భారమైపోయింది మాకు. కనుక అన్నము వడ్డించుటకు మాకు ఎవరు కావాలంటే సంఘ పెద్దలైన వారు కావాలని ఆ యొక్క 6వ అధ్యాయం మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఆ యొక్క అన్నము వడ్డించుటకు వారు ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మను కలిగి ఉండాలని వివరంగా అక్కడ రాయించిన వారే ఉన్నారు దేవాది దేవుడు. ఎందుకంటే దేవుని పని చేసే ప్రతి చిన్న పనైనా పెద్ద పనైనా అది దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. దేవుని ఆత్మ లేని పని చిన్నదైనా పెద్దదైనా అది వృద్ధిలోనికి రాదు. గనుక ఆ రోజు 7 సంఘ పెద్ద నిలవబెట్టి వారు ఎలాంటి వారై ఉండాలో అక్కడ చెప్పారు. వారు ఆత్మను పొందిన వారై ఉండాలని ఖండితంగా చెప్పిన మాట మనం చూస్తున్నాం. కనుక ఆత్మను పొంది ఉంటేనే మన జీవితాల్లో అభివృద్ధి. కనుక చెట్టునకు మంచున్నట్లు నీ జీవితంలో దేవుని పరిశుద్ధాత్మకు నీవు ఎప్పుడైతే చోటిస్తావో నీ జీవితంలో ఆధ్యాత్మికంగా నీవు అభివృద్ధి అనేది సంపాదించుకుంటావు. 5వదిగా మనం చూస్తే మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుచు ఒక్కొక్క మెట్టు మనం ఎదుగుచు ఉన్నప్పుడు, నీవు ఒక్కొక్క మెట్టు ఎక్కుచూ ఉన్నప్పుడు, నీవు పాలు విడిచిపెట్టి దేవుని వాక్యంలో బలపడుచు ఉన్నప్పుడు, అలాగే నీ యొక్క జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ మంచి చెడులను గుర్తించేటువంటి వయసు నీకు వచ్చినప్పుడు, అలాగే దేవుని పరిశుద్ధాత్మను మనం సంపాదించుకుని అభివృద్ధిలోకి మనం ముందు కొనసాగుతున్నప్పుడు, దేవుని ఆత్మ నీలో పని చేస్తున్నప్పుడు నువ్వు చేసే పని ఏంటంటే చక్కటి విషయాన్ని మత్తయి సువార్తలో సువార్తికుడు రాస్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే ఒక చక్కటి మాట మనం చూస్తాం. మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. ఏం కనపడ్డాయంటే మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. మొలకలతో పాటు ఏం పెరుగుతున్నాయంటే గురుగులు పెరుగుతున్నాయి. మొలకలు పెరుగుతున్నప్పుడు గింజ పట్టినప్పుడు ఆ గింజ ఎంత ఆశీర్వాదకరముగా మనకు ఉపయోగపడుతుందో ఆహారంగా, వాటితో పాటు ఏం పెరుగుతున్నాయంటే గురుగులు కూడా అగుపడెను.
నీ విశ్వాస జీవితంలో ఆత్మను పొంది నువ్వు పనిచేస్తున్నప్పుడు గోధుమలను మాత్రమే నీవు లోకానికి చూపించాలి, కానీ గురుగులను కాదు. గురుగులు గోధుమలు కలిసి పెరుగుతాయి, కానీ గురుగుల స్వభావాన్ని మనం అవలంబించకూడదు. కనుక ఆత్మీయ జీవితంలో ఉన్న వారి యొక్క మరొక ఆశీర్వాదకరమైన అంతస్తు ఏంటంటే గురుగులను వారు కనిపెడతారు. గోధుమలనే కాదు, గురుగు స్వభావం ఏంటంటే ఉపయోగపడని స్వభావం. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆర్పివేసే స్వభావం, నీ ఆధ్యాత్మిక జీవితానికి ఏమాత్రము కూడా అభివృద్ధి అనేది లేకుండా చేసేటువంటి స్వభావం. కనుక ప్రభు అందుకని ఇదిగో పేతురు, నిన్ను గోధుమల వలె గురుగుల వలె జల్లెల్లో వేసి సాతాను జల్లిస్తుంది అని ప్రభు పేతురు గారిని హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు అంటే గోధుమలను గురుగులను ఒకే పల్లెంలో వేసి జల్లిస్తాం. అలా జల్లించినప్పుడు గురుగులు మాత్రం క్రిందకు పడతాయి, గోధుమలు మాత్రం పైన ఉండిపోతాయి. కనుక మనము మన విశ్వాస జీవితంలో దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని జల్లిస్తే ఏ పరిస్థితుల్లో ఉన్నాం? మనము గురుగుల వలె ఉంటే ఉపయోగపడని పరిస్థితి. ఆహారమును గురుగులను ఆహారముగా తీసుకో, గోధుమలు మాత్రమే ఆహారంగా మనం తీసుకుంటాం. కనుక మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా కనబడతాయి. కనుక నీ విశ్వాస జీవితంలో నువ్వు గురుగై ఉన్నావా, గోధుమై ఉన్నావా? నీ ఆత్మ నీలో పనిచేస్తున్నప్పుడు గురుగుగానే ఉంటే ఆ గురుగును దేవుడు నీ కనపరుస్తాడు, నీ యొక్క స్థితిని నీకు ఆయన అగ్గుపడేలాగా చేస్తాడు. కనుక నీవు గోధుమ వలె వృద్ధిలోనికి రావటం కొరకు ప్రభు పేతురుతో చక్కని మాట సెలవిచ్చారు. పేతురు, ఇదిగో సాతాను మిమ్మల్ని శోధిస్తుంది కనుక నేను శోధనలో నుండి మిమ్మల్ని రక్షించడానికి ప్రార్థన చేయను. శోధనలో ఉన్న మీరు శోధింపబడుచున్నప్పుడు మీ విశ్వాసములో మీరు పడిపోకుండా నిమిత్తము నేను నిన్ను గూర్చి వేడుకొందును అనే మాట మనం చూస్తున్నాం. కనుక అలాగూ పేతురు గారి యొక్క జీవితంలో వారి విశ్వాసాన్ని గురించి ప్రభు వేడుకున్నారు. అలాగే నీ విశ్వాస జీవితంలో గోధుమ వలెని ఉండాలి, కానీ గురుగు వలెని ఉండకూడదు. ఆరవదిగా చూస్తే మన ఆత్మీయ జీవితంలో మనము పెరుగుచూ ఉన్నప్పుడు ఫలించగలము. ఏం పెరగాలి అంటే, ఉదాహరణగా యెషయా గ్రంథము 37వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే యోధా వంశములో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించు. ప్రియులారా, యోధా వంశములో తప్పించుకున్న శేషం. యోధా వంశము ఎవరు? ఈ యోధా దేవుని యొక్క వంశ వృక్షానికి ఈయన ఒక మొదలు. ఈయనను దేవుడు ఏర్పాటు చేసుకుని ఈయన వంశములో నుండి ఈ లోకాన్ని రక్షించటానికి ఆయన రక్షకుడుగా రావలసినటువంటి ఒక మార్గం. ఈ మార్గాన్ని సాతాను ఆపివేశాడు, ఈ మార్గాన్ని సాతాను నిలిపివేశాడు. ఎందుకు నిలిపివేశాడంటే, దేవుని యొక్క విశ్వాస జనాంగములో ఉన్న తన బిడ్డలను పాపము చేత అభివృద్ధి లేకుండా గురుగుల వలె తయారు చేసి, బలము లేని వారి వలె, అభివృద్ధి లేని వారి వలె తయారు చేసి వారిని ఫలించని పరిస్థితుల్లో పడవేసిన వాడు. అందుకే సొలొమోను కుమారులను మనం చూస్తే వారి జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం, విగ్రహ సంబంధమైన జీవితం, భయంకరమైన పాపపు కార్యాలు, ఇలాంటి కార్యాలను బట్టి వారిలో అభివృద్ధి ఆగిపోయింది, ఫలింపు ఆగిపోయింది, దేవుని యొక్క వంశ వృక్షము మోడైపోయింది. అందుకే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏంటి అంటే, యెషయి మొద్దు చిగురు పుట్టునని. కనుక యెషయి మొద్దు నుండి చిగురు పుట్టునని యెషయా ప్రవక్త సెలవిస్తున్నారు. కనుక మోడైపోయిన ఆ వంశ వృక్షములో నుండి ఏం చెప్తున్నారంటే, శేషం ఇంకా మిగిలింది. ఆ శేషము క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించు. శేషమును దేవుడు ఏం చేస్తున్నాడంటే, క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించేవారు. కనుక నీ జీవితంలో అయిపోయాను, నా జీవితం
ఇక నా జీవితం అంతా శూన్యమైపోయింది, నా జీవితంలో అన్ని కొరతలు, నా జీవితంలో అన్ని కూడా అక్కరలు, నా జీవితం ఇక ఆగిపోయే పరిస్థితుల్లో నేను ఉన్నాను, పాపమును నేను విడిచిపెట్టని పరిస్థితుల్లో నేను ఉన్నాను. పాపిగానే ఉండిపోతే ఆ జీవితం ఎలా ఉంటదంటే ఫలింపు లేని జీవితం, ఫలింపు లేని మూడైన జీవితం. కనుక ఆ జీవితాన్ని ఫలింపులోనికి నడిపించడం కొరకే క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తుందని యెషయా ప్రవక్త సెలవిస్తున్నట్లు, యోధా వంశాన్ని ఎలాగో దేవుడు లోకానికి ఒక గొప్ప వంశముగా ఎత్తుపట్టుకున్నారు, క్రైస్తవ జీవితంలో నిన్ను కూడా ఆధ్యాత్మికంగా కృంగదీసి అనేకమైన వాటి నుండి దేవుడు నిన్ను ఫలించి కొమ్మగా, యోసేపు ఫలించని కొమ్మగా ఎలాగైతే ఆశీర్వదించబడ్డాడో అలాంటి ఆశీర్వాదము ఆయన ఎదుట పెరుగుతున్న నీకు దేవుడు ఇవ్వటానికి ఆయన ఎదుట నిన్ను పెంచుతున్నారు. ఇక చివరిగా మనం చూద్దాం. 7వదిగా చూస్తే ఆత్మీయ జీవితంలో ఆయన ఎదుట పెరిగే విశ్వాసికి ఏమొస్తుంది అంటే బలము. చూద్దాం లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనంలో మనం చూస్తే, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. చూడండి, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి. ఎక్కడ ఎదిగాడు బాలుడు అంటే, బాలుడు ఎదగవలసినటువంటి ఉన్నతమైనటువంటి స్థితి ఆయన దేవుని సన్నిధిలో. ఎక్కడ ఎదుగుట వలన మనకు బలం అంటే ఆయన ఎదుట ఎదుగుట వలన మనకు బలం. ఆయన ఎదుట పెరిగిన యేసుక్రీస్తు ప్రభుకున్న పేరేంటంటే ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన ఎంత బలవంతుడంటే ఈ లోకమే తన బలాన్ని ఉపయోగించి ఆయనను బలహీన పరచాలను చూచిన ఆయన బలహీనతలను, అనగా ఆయన ఏ బలహీనతలకు లోను కాక తన బలమంతటిని మనకిచ్చి సైతాను బలమంతటి మీద మనకు అధికారాన్ని తీసుకొచ్చిన గొప్ప బలవంతుడు ఆయన. కనుక ఈరోజు ఆయన ఎదుట నీవు పెరిగితే, ఆయన శిలువ ఎదుట నీవు పెరిగితే, ఆయన శిలువ శ్రమ ధ్యానములు నువ్వు జరిగిస్తే ఆయన పొందిన బలమే నీవు పొందగలవు. కనుక ఈ దినాన్న మనము 7 అంశాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఎదుట పెరిగిన ప్రభు యొక్క జీవితాల్లో ఏ లక్షణాలతో ప్రభు ఈ లోకాన్ని సంపాదించుకున్నారు. మనం కూడా ఒకటి, మనము దేవుని ఎదురు పెరిగే వారి వలె ఉంటే విజయాన్ని సంపాదిస్తాం. రెండవదిగా మన జీవితంలో సంతోషాన్ని సంపాదిస్తాం. అందుకని అయ్యగారు అన్నారు, సంతోషము పొందరారే, సంతృప్తి పొందరారే అని మనకు చెప్తూ, సంతోష బలము చే సర్వ కష్టములను మనము అంతరింపచేసి మనమంట దేవుని సన్నిధిలో బలాన్ని సంపాదించుకుంటాం. మూడవదిగా చూస్తే జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం కలిగిన వారమైతే మనము బలమైన ఆహారము తినేవారం. ఏది మంచి, ఏది చెడు, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది వ్యతిరేకత, ఏది దేవుని యొక్క సన్నిధిలో నుండి వచ్చిన సంతృప్తి కలిగిన విశేషత అని మనం గుర్తించగలం. కనుక మంచి చెడ్డలను గ్రహించేటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు మనస్సాక్షినిచ్చే ఒక గొప్ప అంతస్తును మనం ఉంచుతారు. ఇక 4వదిగా చూస్తే, అలాగూ ఎదుగుచు ఆయన ఎదుట పెరిగిన నీకు అభివృద్ధిని దేవుడు ఇస్తాడు. అలాగే ఇక 5వదిగా చూస్తే, గురుగును గుర్తించే జ్ఞానంతో నింపుతాడు. 6వదిగా చూస్తే, ఆయన ఎదుట మనము ఎదిగి ఫలించడి కొమ్మగా ఫలింపులోనికి వచ్చి ఆశీర్వదించే గొప్ప స్థితిలో మనం ఉంచుతారు. 7వదిగా చూస్తే, ఆయన ఎదుట పెరుగుతున్న మనము బలవంతులమును గుర్తించండి కానీ బలహీనులము కాదు. మన బలం ఏంటి అంటే, శత్రువు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చానన్నాను. శత్రువైన సాతాను మీద మనకు అధికారం ఇచ్చాడు. శత్రువు బలం మీద మనకు అధికారం ఇచ్చాడు. ఆయన బలము మనము దేనికి వాడుకోవాలంటే, శత్రువైన సాతాను చేసే ప్రతి కార్యాలను దుంప నాశనం చేయటానికి, అపవిత్రాత్మలను తరిమి కొట్టడానికి, అసత్యాన్ని దూరముగా తరిమి కొట్టివేసి సత్యాన్ని లోకానికి అందించడానికి ఆయన బలం మనకు కావాలి. కనుక ఆయన బలవంతుడైన దేవుడు. కనుక బలవంతుడైన దేవుడిని ఆశ్రయించి ఆయనలో ఉన్న ఈ 7 రకములైనటువంటి విశేషమైనటువంటి ఆశీర్వాదాలతో మనము ఆయన ఎదుట పెరిగి, క్రీస్తు ప్రభువారు ఎలాగైతే సమస్తాన్ని జయించి మన కొరకు ఆయన ఒక మార్గము సరళము చేశారో ఆ మార్గంలో మనము కూడా
ఈ ఎండిన భూమి అనేటువంటి పాపపు గత్తర లోకములో ఉన్న మనము పాప మాలిన్యాన్ని అంటించుకోకుండా సాతాను బలవంతుని మీద అధికారాన్ని పొందుకొని దేవుని రాజ్యములోనికి కూడి వెళ్ళే గొప్ప భాగ్యము ఆయన ఈ సిలువ ఎదుట పెరుగుతున్న నీకు నాకు ప్రభు సంపూర్ణముగా దయచేసి సకల ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అతడు ఆయన ఎదుట ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కవలే ఉన్నారని నీ వాక్యములో మీరు సెలవించారు. ప్రభా, ఈ ఎండిన భూమి నిన్ను అవమానములతో నిందలతో ముంచెత్తి వేసింది అయ్యా. మంచి మాటలు నీ జీవితంలో మాతని ప్రభా, అనేకులు మాతని ప్రభ హింసలతోను అనేకమైన నిందలతోను కొరడాలతోను స్వంత వారే అవమానకరమైన మాటలతో నేను హింసించిన నీవు లేత మొక్కవలి ఈ లోకములో ఉన్న ఎన్ని అగచాట్లు అనుభవించి తండ్రి ఎదుటను పెరిగిన వాడే ఉన్నావు. ఈ లోకంలో నీవే మాకు ఆశ్చర్యదుర్గము, నీవే మా బలము, నీవే మా ధనము, నీవే మా జ్ఞానము, నీవే మాకు సర్వము గనుక నీ మీదే ఆధారపడ్డాం. బైబిల్ విషయం నీ మీద ఆధారపడింది ప్రభా. మనుష్యుల మీద ఆధారపడలేదు, జ్ఞానం మీద ఆధారపడలేదు, సొమ్ము మీద ఆధారపడలేదు. దైవజనుడు నీ మీద ఆధారపడ్డారు. ఈరోజు మేము కూడా నీ ఎదుటి పెరగటానికి ఇష్టపడ్డాం, నీ సిలువ ఎదుకు రావడానికి ఇష్టపడ్డాం. సిలువ ద్వారా పొందబోయే 7 ఆశీర్వాదాలు మేము ఆలకించాం. ప్రభా, నీవు ఎలాగ విజయాన్ని సంపాదించావు, బలాన్ని సంపాదించావు, ఫలింపును సంపాదించావు, జ్ఞానాన్ని సంపాదించావు ప్రభా, గురుగులను ఏరి పారవేసావు. అలాగ మా జీవితంలో కూడా మేము కూడా మాలో ఉన్న పాపపు గురుగులను పారవేసుకుని బలము సంపాదించుకుని నీ మహిమలోనికి మా తండ్రి ఎదిగి ఫలించని కొమ్మగా నీతో సహవాసం చేయడానికి రాగల భాగ్యం ఈ కొద్ది మాటలో మాకు దయచేయమని, నీ కృపతో మమ్మల్ని బలపరుచుమని, మా మంచి కాపరి, మా మంచి బోధకుడై మమ్మల్ని బలపరిచిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి. ఆమేన్. త్రిత్వాశీర్వాదము ఈ కొద్ది మాటల ద్వారా వినుచున్న మనకును గ్రహించుచున్న ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించి తన యొక్క శిలువ నీడలో పెంచబడుచున్న మనలను అభివృద్ధిలోనికి ఫలింపులను నడిపించి తన మేఘములో మనందరిని ఆకర్షించుకును గాక. ఆమేన్. అందరికీ మరణాత.